మనం జీవించడానికి కావలసిన అత్యవసర పదార్థం ఆహారం. మేము కేవలం జీవించడానికి తింటున్నామని కాకుండా తినటానికి జీవిస్తున్నామని అనటానికి చాలామంది వెనకాడరు. అయితే ఈ ఆహారమే కొంతమందికి జీవనోపాధిని కలిగిస్తుంది. వాళ్ళు తమ కొరకే కాకుండా ఇంకా కోట్లాది ప్రజల కొరకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. రెండింతల జనాభా వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నప్పటికీ మన దేశం ఆహార సమస్యతో ఇబ్బంది పడుతుంది. కావలసినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయలేకపోవటానికి కారణం సరి అయిన విధానాలు పాటించకపోవడం. మనకు ఆహారాన్ని అందించడానికి ఒక రైతుకి ఎలాంటి సామగ్రిలు కావాలో మనం ఎప్పుడైనా గుర్తించామా? లాభదాయక వ్యవసాయానికి కావలసిన మొట్టమొదటి పదార్థం మంచి విత్తనం. ఇతర పదార్థాల స్పందన కూడా చాలా వరకు విత్తనాల నాణ్యతపై ఆధారపడి ఉంది. మార్కెట్లో కొనే విత్తనాల్లో 25% సరైన విత్తనాలు లేకపోవటం వలన ఉత్పత్తి దెబ్బతింటున్నది. అందుకే వ్యవసాయాన్ని ఒక లాభదాయక జీవనోపాధిగా తీర్చిదిద్దుకోవటానికి రైతులు తామే సొంతంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా స్ఫూర్తి చెంది 152 మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లాలోని ధర్మరాజుపల్లి గ్రామంలో ఒక విత్తనాల సహకార సంస్థను స్థాపించారు. దాని పేరే ధర్మరాజుపల్లి విత్తనాల సహకార సంస్థ. ఎవరి మీద ఆధారపడకుండా లాభదాయక జీవనోపాధిని కల్పించుకోవడానికి ఇదే సరి అయిన ఉపాయమని ఆ రైతులకు అనిపించింది. ఇది 2000 సంవత్సరంలో 14th ఏప్రిల్లో 1995 మ్యాక్స్ చట్టంలో రిజిస్ట్రేషన్ చేసి ఈ సంఘాన్ని కొనసాగిస్తున్నాము. మొదట 72 మంది రైతులతో మొదలైన ఈ సహకార సంస్థలో రైతుల సంఖ్య నెలకాలంలోనే 152కి చేరుకుంది. దానితోటి వారు చాలా ముందుకొచ్చి ఉత్సాహంగా విత్తనం తయారు చేయడం, అమ్మడం, వాళ్ళు వాడుకోవడం, చుట్టూ ప్రాంతాలు వారి కాకుండా ఇంకా ముందుకు కూడా పోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ 50,000 ఎకరాల వరకు విత్తనం తయారు చేసి అమ్మగలుగుతూ ఉన్నారు. ఇంతకుముందు వేరే చోట్ల విత్తనం తెచ్చుకొని చాలా నష్టపోయేది ఆ రైతులు, పంట రాక మంచి దిగుబడి రాక. కానీ ఇప్పుడు వారే తయారు చేసిన విత్తనంతో చాలా వరకు పంటలు పండించుకొని చాలా సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. వారి వరకే కాదు, విత్తనం వరకు వచ్చిన దాంతో వారు ఇచ్చిన వాటాలు ధాన్యంలో మరి వారి బోనస్ రూపంగా కూడా వచ్చిన లాభం పంచుకోవడం. ప్రస్తుతం గ్రామంలోని అన్ని కుటుంబాలు ఈ సంస్థలోని మెంబర్లే. తుది సంవత్సరాల్లో కరీంనగర్ జిల్లాలోని మార్కెట్లలో వ్యాపారాన్ని కొనసాగించిన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు మరియు కర్ణాటక రాష్ట్రానికి విస్తరించింది. రైతుల నుంచి ఎకరానికి షేర్ క్యాపిటల్ 1,000 రూపాయలు తీసుకున్నాము. తర్వాత ఎకరానికి 2,000 రూపాయలు డిపాజిట్ చేసి ఆ ఫండ్స్ను ఒక 10 లక్షలు సేకరించడం జరిగింది. సహకార వికాస్ సంస్థ తన దగ్గర ఉన్నటువంటి రివాల్వింగ్ ఫండ్ నుంచి 3 రెట్లు అంటే 33 లక్షల వరకు తన రివాల్వింగ్ ఫండ్ నుంచి ఆస్తుల నిర్మాణం అంటే గోడౌన్ ఏర్పాటు చేసుకోవడం కానీ భూమి, యంత్రాలు మొదలైన వాటికి. ఈ సహకార సంస్థ స్థాపనకు ముందు వరి పంట అమ్మకం విషయంలో రైతులు రకరకాల సమస్యలకు గురి అయ్యేవారు. ఈ సంఘం మేము పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు పూర్వం మేము మాకు పండించినటువంటి పంట మేము తీసుకుపోయి అమ్మాలి అంటే ఏదో మధ్య దళారీలు తీసుకొని వెళ్ళేది, సరైన ధర మాకు వాళ్ళు ఇవ్వకపోయేది, సపోర్ట్ ప్రైస్ కానీ అటువంటిది కానీ ఏమి ఇవ్వకపోయేది. బయట కొనుగోలు చేసేవాళ్ళు 20 రోజులని వాయిదాలు పెట్టి 40 రోజులు 60 రోజుల వరకు సుతా పేమెంట్ రాకపోవడం ఒకటి జరిగింది. మళ్ళీ అందులో కొంతమంది ఐపీ పెట్టుకొని చూద్దా దివాలా తీసిన ఫార్మర్లను చూద్దా వ్యాపారస్తులు చాలామంది మా గ్రామంలో చూద్దా నష్టపోయినారు. ఈ సమస్యలకు పరిష్కారం అంత సులువుగా ఉండేది కాదు. కానీ వాళ్ళు వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగేవారు. రైతులకు వెంటనే నగదును చెల్లించాలి కాబట్టి విత్తనాల ఉత్పత్తి వ్యాపారం
ఎప్పుడూ పెట్టుబడితో కూడుకున్న పని. ఉత్పత్తికి మరియు అమ్మకానికి మధ్య ఉన్న 3 నెలల వ్యవధి వలన ఇది కష్టమైన వ్యవహారం. దీని వలన ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకే సహకార సంస్థ స్థాపించిన కొత్తలో దీని వలన చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని ఎదుర్కోవటానికి ఈ సంస్థ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ నుంచి రుణాలు తీసుకుంది. మొదట సహా వికాస వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు ఆర్థిక సహాయం అందించారు. తర్వాత మేము పొదుపు సమితిలు ఉన్నాయి, సహా వికాస స్థాపించినటువంటి పొదుపు సమితిలు. ఆ సమితిల నుంచి మేము ఆర్థిక సహాయము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ ఫండ్స్ను మేము డిపాజిట్స్గా తీసుకొని ఈ సంఘాన్ని నడిపిస్తున్నాం. విత్తనాల అమ్మకం మరియు మార్కెట్ అస్థిరత సమయాల్లో రైతులకు కనీస ధర చెల్లించే విషయాల్లో ఈ సహకార సంస్థకు ఆటుపోట్లు ఎదురయ్యాయి. మధ్యాహ్నం గవర్నమెంట్ కూడా ఒక ప్లాన్ ఏర్పాటు చేస్తే అప్పుడు దొడ్డు రకాలు తీసుకోవద్దని పెట్టిండ్రు. తీసుకోకపోతే బ్యాన్ చేస్తే దాని మీద స్వర్ణ, 1001 ఇటువంటి దొడ్డు రకాలు కొన్ని రోజులు బంద్ పెట్టి వాటిని రైతుల దగ్గర నుంచి అప్పుడు మేము ఇచ్చినాం కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్న వాటి మీద లాస్ మీద కొన్ని మళ్ళీ బయట అమ్మినాం. వాటి చేసుకుంటూ వచ్చిన ఉడదుడుకులు దాన్ని అది చేసుకుంటూ నిలదొక్కుంటూ మాత్రం సమంగా నడుపుకుంటూ వస్తున్నాం. ఈ సహకార సంస్థ స్థాపన వల్ల ఒకవైపు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి దారితీయడమే కాకుండా మరోవైపు రైతులకు రవాణా మరియు దళారీల ఖర్చును మిగిల్చింది. ఈ 10 సంవత్సరాల మార్కెట్ లోపల రైతులకు ఎంతో మేలు జరిగినది. ముఖ్యంగా రైతులకు కావలసినటువంటి విత్తనాలు ఇక్కడే ఇవ్వడము, మార్కెట్ సౌకర్యం ఇక్కడనే కల్పించడము. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడం అనేది చాలా శ్రమతో కూడిన పని. సో విత్తన ఉత్పత్తి అనేది ప్రధానంగా 4-5 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటిసారిగా సంఘం ముడి విత్తన బ్రేడర్ విత్తనాన్ని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్లో, అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ముందుగా రిజర్వ్ చేసుకొని లాట్లు తీసుకొని వచ్చి ప్రోగ్రెసివ్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే అది పండించడం జరుగుతుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఆ క్వాలిటీ చూసిన తర్వాత, దిగుబడి చూసిన తర్వాత దాని ఫౌండేషన్ విత్తనంగా మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావలసిన ఈ పద్ధతిని నేర్చుకోవడానికి సంస్థ రైతులకు 5 సంవత్సరాలు పట్టింది. కొత్త పద్ధతులను ప్రవేశపెట్టే సమయంలో పాత పద్ధతులను మెరుగుపరచడం కూడా జరిగింది. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం వలన ప్రజాస్వామ్య అధికారం ఏర్పడింది. ఎన్నికలు యాన్యువల్ మీటింగులు జరుగుతుంది. ప్రతి సంవత్సరం 3 సభ్యులు రిటైర్మెంట్ అవుతారు. ఇది రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. ఒక సభ్యుడు 3 సభ్యులు రిటైర్మెంట్ అవుతారు, కొత్త వాళ్ళు 3 వస్తారు. వాళ్ళను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నిక అయిన తర్వాత అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ ప్రతి సంవత్సరం తిరిగి ఎన్నుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా రైతులకే కాకుండా సంస్థ అభివృద్ధి కొరకు నిరంతరం రైతుల సామర్థ్యాలను పెంపొందించవలసిన అవసరం ఉందని ఈ సహకార సంస్థ భావిస్తుంది. రైతులకు కూడా ప్రతి సీజన్కి ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉంటుంది. దీనికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తారు, CDF వాళ్ళు వస్తారు. వాళ్ళకు సీజన్కి ఒకసారి శిక్షణ కార్యక్రమం చేస్తాం. ప్రతి సంవత్సరం 2 సీజన్లకు గాను 2 సార్లు రైతులతో అందరితోటి శిక్షణ ఉంటుంది. ఈ సంస్థ నేడు ప్రకటనలు వేయటం, ఇంకా ఇంటర్నెట్పై వ్యాపారం చేయటం కూడా మొదలుపెట్టింది. స్థానిక పత్రికల్లో కూడా ప్రకటనలు వేయటం జరుగుతున్నది. కర్ణాటక ఇచ్చేది యాదగిరి, బళ్ళారి, అక్కడి నుంచి వాళ్ళు ఆన్లైన్లో చెక్కులు పంపితేనే మేము లారీలు ఇక్కడికి పంపిస్తున్నాం. ఎలాంటి సంస్థ అయినా ముందు చిన్న ఎత్తున మొదలవుతుంది. 2001లో మేము మార్కెట్లో పోయినాము. 2001లో 28 లక్షల విలువ గల విత్తనాలను మేము మార్కెట్ చేసినాము. క్రమక్రమంగా ఈ 2010-11 సంవత్సరానికి వచ్చేసరికి 2,60,00,000 విత్తనాలను అమ్మే స్థాయికి వచ్చినాము. లాభం ఎంత చిన్నదైనా కానీ దాన్ని సభ్యులందరికీ సరిసమానంగా పంచిపెట్టింది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం కూడా మహాసభలో ఈ సంఘంలో జరిగినటువంటి కార్యకలాపాలు అన్నింటి గురించి చర్చించుకొని ఆ సంఘంలో వచ్చిన ఆ సంవత్సరం పైన వచ్చినటువంటి ఆ ప్రాఫిట్స్ని కూడా రైతులందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. లాభంలో నుంచి 50%
రిజర్వ్స్గా ఉంచుతున్నాము, 10% ఎడ్యుకేషన్ ఫండ్స్ ఉంచుతున్నాము, 40% బోనస్ రూపంలో కూడా రైతులకు వారి యొక్క విత్తనం ఇచ్చిన దామాషా పద్ధతిలో కూడా వారికి బోనస్ చెల్లించడం జరుగుతూ ఉన్నది. స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సహకార సంస్థ వ్యాపారం 10 రెట్లు పెరిగింది. ఇంకా ఒక పెద్ద సంస్థగా విస్తరించుకునేదానికి ప్రణాళిక కూడా తయారయ్యింది. ప్రారంభం నుంచి ఒక 10,000, 20 ఎకరాలకు ఇచ్చుకుంటూ ఇప్పుడు మేము 50,000 ఎకరాలకు సీడ్ ఇస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా 1,00,000 ఎకరాల వరకు మంచి సీడ్ ఇవ్వాలా, నాణ్యతమైనటువంటి సీడ్ ఇవ్వాలనేటి ఉద్దేశంలో ఇప్పుడు మేము నడుపుకుంటూ వస్తున్నాం. ముందు అది కూడా ఇవన్నీ వాతావరణం అనుకూలించి బాగా ఉంటే ఈ 3-4 సంవత్సరాలు అంతవరకు ఎదుగుతామనే అటువంటి నమ్మకం అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ క్రమంగా నడుపుకుంటూ ఉన్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇప్పుడున్న మాకు 2 ఎకరాల స్థలం ఉండే, ఇందులో గోడౌన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా 2 ఎకరాల అదనంగా స్థలం తీసుకోవాలనుకుంటున్నాము. తర్వాత ఇంకొక మిషనరీ కూడా అదనంగా నిర్వహించాలనుకుంటున్నాము. స్థాపన అనంతరం ఈ సహకార సంస్థ వెనకంజ వేయకుండా క్రమేణా ఎదుగుతూ వచ్చింది. ఎక్స్ప్రెస్ లైన్ కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. దానికి కావాల్సినటువంటి ఖర్చులు సుమారు 10 లక్షలు అయ్యేటట్టున్నాయి. ఒక గోడాము ఉండే, ఆ గోడాము ఒక మిషనరీ 3 టన్స్ ఉండేది. దాన్ని 2-3 గోడామ్స్ పూర్తి చేయడం జరిగింది. 3 మిషన్స్ కూడా వేయడం జరిగింది. ఈ విధంగా మా యొక్క అభివృద్ధి జరుగుతూ ఉన్నది. సభ్యులు సంస్థను విశ్వసించి దానికి పూర్తి సహకారాన్ని అందిస్తేనే సంస్థ అభివృద్ధి చెందుతుందని ఈ సహకార సంస్థ భావిస్తుంది. సభ్యుల సంక్షేమమే ఈ సహకార సంస్థకున్న ఏకైక లక్ష్యం. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విత్తనాలను కొనుగోలు చేస్తున్న రైతుల సంఖ్య పెరగడం వలన వ్యాపారం విస్తరించడమే కాకుండా వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఉత్పత్తిలో ఎక్కువ 3-4 బస్తాలు అధికంగా విత్తనాలు వస్తున్నాయి. ఆ పంటలో పెరుగుదల ఎక్కువ ఉంది. తర్వాత ధరలో కూడా వ్యత్యాసం ఉంది. ట్రాన్స్పోర్ట్ ఒకటి తగ్గిపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా సంతోషంగా ఉన్నాడు. సంఘంతో బోనస్ లాభాలలో బోనస్ కూడా అతనికే వస్తున్నది కాబట్టి అతనికి ఇబ్బందులు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము సంఘాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ రైతులందరి సహకారంతో పారదర్శకంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. సంస్థ స్థాపించి 10 ఏళ్ల అనంతరం కూడా వాళ్ళు ఎన్నో ఆటుపోట్లను ఎదిరించి విజయాన్ని సాధిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల మార్కెట్ లోపల 2003-04 లోపల కరువు వచ్చి అప్పుడు కొంత 3,60,60,000 నష్టం జరిగింది. అంతే తప్ప మిగిలిన 9 అకాడమిక్ ఇయర్లో కూడా లాభాలనే ఈ సంఘాన్ని తీసుకుపోతున్నాము. ధర్మరాజుపల్లి గ్రామ రైతుల జీవన ఉపాధిని మెరుగుపరచడంలో ఈ సహకార సంస్థ కీలక పాత్ర ఎంతో ఉంది. వారికి వారి పనిలో సహాయపడటమే కాకుండా ఈ సంస్థ వ్యవసాయాన్ని ఒక నమ్ముకోదగ్గ వృత్తిగా మార్చింది. ఎకరానికి 2,000 రూపాయలు పెడితే ఇక్కడ ఒక సీజన్కే యావరేజ్లా ధరల వ్యత్యాసం కూడా ఉంటుంది. ఒక సీజన్కు 1,000 రూపాయలు అదనంగా లాభం జరుగుతుంది. 2 సీజన్లు కలిపి 2,000 రూపాయలు, ఒక ఎకరానికి 2,000 రూపాయలు ఒక అకాడమిక్ ఇయర్లో రైతుకు లాభం జరుగుతుందని చెప్పవచ్చు. సంస్థ వలన వచ్చే లాభాలు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా వారి ఆత్మగౌరవం కూడా పెంచింది. ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఏం మోసం లేదు. వే బ్రిడ్జ్ కాంటాక్ట్ కూడా చేసుకున్నాం. ఇక్కడ మేము చేసుకున్న కాడ నుంచి మంచి లాభం ఉన్నది, సౌకర్యం ఉన్నది, దగ్గర అందుబాటులో ఉన్నది. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో సహకరించడమే కాకుండా అందుకు కావలసిన సామగ్రిలను కూడా ఈ సహకార సంస్థ మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు రైతులకు తగు రీతిలో అందిస్తున్నారు. మా సభ్యులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా, ఎరువులు, పురుగు మందులు కూడా సంఘమే తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ఈ సహకార సంస్థ సభ్యుల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంస్థలోని ప్రతి సభ్యుడు పాల్గొనటానికి అంగీకరిస్తుంది.
95 చట్టం లోపల మరి ప్రభుత్వం యొక్క ఎలాంటి జోక్యం లేనటువంటి ఇది ఉంది. ఇందులో 64 చట్టంలో పూర్తి ప్రభుత్వ యాజమాన్యంలో నడిచేటువంటి సంఘాలు ఉండే ఇది పూర్తిగా సభ్యులచే నిర్వహించవలసింది. సరైన తూకం వేయించడం, రైతులకు ఎక్కువ కనీస ధర అందజేయడం, తక్కువ కాలంలో నగదు చెల్లింపు మొదలగు బాధ్యతలను సహకార సంస్థ యొక్క మేనేజ్మెంట్ కమిటీ నిర్వహిస్తుంది. వ్యాపారంలో మధ్యవర్తుల ప్రవేశం నిర్మూలించబడింది. దీనివల్ల రైతులు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా దళారీల మోసం నుంచి కూడా తప్పించుకోగలుగుతున్నారు. అంతకుముందు మార్కెట్లో పోకుండా కళాల దగ్గర కూడా వ్యాపారులు వస్తే తీసుకునే సరుకు తీసుకునేది. అసలు అక్కడైతే డబ్బు గ్యారంటీ అసలే లేకుండా కొందరు రైతులు మోసపోవడానికి కూడా గురయ్యారు. మా సంఘం పెట్టాక అలాంటి పరిస్థితులు ఏం లేవు. మేము వారం 10 రోజుల్లో డబ్బులు ఇస్తున్నాం. డబ్బులు కొద్దిగా ఆలస్యమైనా కానీ నమ్మకంగా డబ్బులు ఇస్తున్నాం. తూకంలో కూడా నమ్మకంగా ఉంది. మార్కెట్లో తూకంలో కూడా తేడాలు ఉంటాయి, ధరలో వ్యత్యాసం ఉంటుంది. సమస్యలను ఎదుర్కొంటేనే పరిష్కారాలు కనుక్కోగలమన్నదే ఈ సహకార సంస్థ మూల సిద్ధాంతం. పేమెంట్ కొరకు కొంచెం ఇబ్బంది జరిగితే ఐసిఐసిఐ బ్యాంకును మేము కోరడం జరిగింది. వాళ్ళు ₹1 కోటి మాకు శాంక్షన్ చేశారు. కానీ 50 లక్షలే మాకు ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇవ్వలేదు. అంటే వాళ్ళ పేమెంట్ వాళ్ళకు ఆ సంవత్సరమే ఇచ్చేసినాము. తర్వాత మళ్ళీ మేము అడిగితే వాళ్ళు ఎందుకంటే ప్రతిసారి ప్రెసిడెంట్ మారుతాడు, ఈ సొసైటీలోకి ఇవ్వలేమనే ఉద్దేశంగా వాళ్ళు మాకు శాంక్షన్ చేయలేదు. 10 సంవత్సరాలు విజయవంతంగా లాభాలు పయనిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంఘానికి కావాల్సినటువంటి నిధులు తీసుకోవడంలో బ్యాంకింగ్ రంగం అంత ముందుకు రావట్లేదు. అలా ఒక పరిష్కారంలో భాగంగా వారు రైతుల దగ్గర అదనంగా మిగిలి ఉన్న డబ్బును తమ దగ్గర జమ చేసుకుని దానికి వారికి వడ్డీని కూడా చెల్లిస్తున్నారు. ఒక 2 లక్షలు 3 లక్షలు ఈ క్రమంగా అమ్మే అటువంటి డబ్బును వాళ్ళకు 12% ఇంట్రెస్ట్ ఇస్తాము, అవసరం లేదు. వాళ్ళకు అవసరం ఉన్నంత మందం వ్యవసాయం పెట్టుబడికి ఇచ్చుకుంటూ మిగతా డబ్బును వాళ్ళ దగ్గర మేము బాండ్లు చేసి వాళ్ళకు ఆ రైతులది మొత్తం అది ఒక 52 లక్షలు అయింది పోయినసారి. ధర్మరాజుపల్లి విత్తనాల సహకార సంస్థ నేడు ఒక ప్రయోజనాత్మక విత్తనాల సహకార సంస్థగా నిరూపించుకుంది. కేవలం రైతులకే కాకుండా వ్యవసాయ రంగంలో ఇతర సహకార సంస్థలకు కూడా ఒక మార్గదర్శిగా నిలిచింది. మా సంఘాన్ని మా కార్యక్రమాలు చూడడానికి కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు, ఇతర నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసి మేము చేసే కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి పాల ఉత్పత్తిదారులు, మహిళలు చాలామంది బస్సులలో చాలామంది ప్రతి సంవత్సరం వచ్చి మా కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఇతర దేశాల నుంచి కూడా జపాన్, జర్మనీ, తర్వాత అమెరికా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇట్లా చాలా దేశాల నుంచి కూడా మా కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. చాలామంది రైతాంగము ఇతర జిల్లాల నుంచి, ముఖ్యంగా వెనుకబడినటువంటి అనంతపూర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, మమ్మల్ని చూడడం, మా ద్వారా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మాలాంటి సంఘాలను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారి యొక్క సహకారం